వెల్కమ్ బ్యాక్ టు రూపా ఛానల్. సో ఈ రోజు అయితే నా డే రొటీన్ చూసేద్దాం. అండ్ ఈ రోజు సండే కదా, స్పెషల్ ఏంటో కూడా నేను మీకు చెప్తాను. థ్యాంక్ యూ. చేపల కూరలో కావాల్సిందే చింతపండు. చింతపండు లేనిది చేపల కూర ఎలా వండుతాం? సో ఫస్ట్ అయితే చింతపండు నానబెట్టుకుందాం. అండ్ చేపల్ని నీట్గా కడుక్కోవాలి. నీట్గా కడుక్కున్న తర్వాత కారం అయితే 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. నేనైతే 2-3 వేసుకున్నాను, ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది అండ్ ఘాటుగా స్పైసీగా బాగుంటున్నాను. సో అందుకని నేను 3 స్పూన్ వేసుకున్నాను. తర్వాత ఉప్పు అండ్ ధనియాల పొడి వేసుకున్నాను. ఆ మసాలా ఎలా ప్రిపేర్ చేయాలనేది కూడా వీడియో మధ్యలో చెప్తాను. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. అది బాగా మిక్స్ అవ్వాలి, అంటే బాగా పట్టాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి. అది వేసిన తర్వాత చేపల ముక్కలకి ఆ కారం అనేది బాగా పట్టాలండి. అంటే ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ అలాగనే ఉంచాలి మ్యాగ్నేట్ చేసిన తర్వాత. అది చేసి 30 మినిట్స్ తర్వాతనే కూర అంటే మనం కర్రీ వండుకోవాలండి. డైరెక్ట్ చేసిన తర్వాత వండుకుంటే అంత ముక్కలకి కారం అవి పట్టదు, మసాలా అవి. అండ్ ఇప్పుడు మీకు చెప్పాను కదా మధ్యలో చెప్తాను అని, మసాలా ఫస్ట్ అయితే వామ వేసుకోవాలి. అండ్ మెంతులు, ధనియాలు, వామ ఈ 3 బాగా అంటే దూరగా వేగాలండి. వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని కూరలో లాస్ట్కి వేయాలి, మధ్యలో వేయకూడదు. ఎందుకంటే కొందరు మధ్యలోనే వేస్తారు, ఇంకా టేస్ట్ రావాలి కదా. సో అలా వేయకండి. అది ఫస్ట్ మెయిన్ పెద్ద తప్పు చేస్తున్నాం మనం. ఇదైతే లాస్ట్కి వేయాలి. అండ్ మనం మ్యాగ్నేట్ చేసినాం కదా, అప్పుడు వేసుకుంటే ఏం కాదు. మిక్సీ మాత్రం పట్టేసాను. మిక్సీ పట్టుకున్న తర్వాత ఎంత కావాలో అంత తగినంత లాస్ట్కి వేసుకోండి. తర్వాత మిగిలితే దాచుపెట్టుకోండి, ఎందుకంటే తర్వాత మీకే యూజ్ అవుతుంది కదా. అండ్ దాని తర్వాత కర్రీ ఇప్పుడు ఆయిల్ మీకు ఎంత కావాలంటే, ఇప్పుడు ఫిష్ 1-2 kgs ఉంటే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నాకైతే అరకిలోనే కాబట్టి కేజీ కాబట్టి నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను. వాము వేసుకున్నాను. దాని తర్వాత ఎండుమిరపకాయలు వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ అంటే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం మ్యాగ్నేట్ చేసాం కదా ముక్కలు, ఆ ముక్కలు అనేది ఒకటొకటి ఇప్పుడు ఆయిల్లో వేయాలండి. ఆయిల్లో వేసిన తర్వాత మనం గంటెతో మనం ఫిషెస్ని ఏమో తిప్పకూడదు, గిన్నెతోనే తిప్పాలి. గిన్నెతో ఎలా తిప్పుతారు అని అనుకుంటారా, నేను అది కూడా చెప్తాను మీకు. అండ్ ఇది మ్యాగ్నేట్ చేసినది కదా, లాస్ట్కి మొత్తం అందులోనే వేసేసాను. అండ్ చింతపండు పులుసు కావాలి కదా, సో చింతపండు పులుసు కూడా ఇప్పుడు రెడీ చేసుకుంటున్నాను. ఇది చింతపండు పులుసు అండి. ఏంటి ఎర్రగా ఉందని అనుకుంటున్నారా? సో మ్యాగ్నేట్ చేసిన దాంట్లోనే పులుసు అనేది పెట్టేశానండి. 2 మిక్స్ అయ్యి కదా, సో అందుకే అందులో వేసాను పులుసు అనేది. ఇప్పుడు అనేది ఒక 10 or 20 మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా నార్మల్గా ఉడికేసిన తర్వాత చింతపండు పులుసు అనేది వేయండి. చింతపండు పులుసు వేసిన తర్వాత ఒక 35 మినిట్స్ అనేది మీరైతే అలానే ఉంచండి, అంటే ఉడకనివ్వండి. ఫిషెస్ బాగా ఉడకాలి. ఫిషెస్ ఎంత బాగా ఉడికితే అంత బాగా వస్తుంది కర్రీ. అండ్ దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పైనుంచి వేసుకోవాలండి. అది వేసుకుంటేనే మీకు ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. అండ్ ఇదైతే అస్సలు మర్చిపోకండి, అది వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పైనుంచి వేసుకోవాలి కూర పైనుంచి. అండ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 20 మినిట్స్ క్యాప్ పెట్టేసి బాగా ఉడకనివ్వాలండి. ఎందుకంటే పచ్చి ఆయిల్ వేసాం కదా, సో అందులో అది పోతుందండి అనమాట. ఇప్పుడు వేస్తున్నాను, చూసేయండి మీరే. దాని తర్వాత క్యాప్ పెట్టేయాలి. క్యాప్ పెట్టేసిన తర్వాత మనం మిక్సీ పెట్టాము కదా పొడి, ఆ పొడి అనేది లాస్ట్కి చల్లుకుంటే గుమగుమలాడే చేపల కూర రెడీ. మీరు అయితే ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. నేనైతే ఇవాళ అయితే చాలా అంటే చాలా అన్నం తిన్నాను, ఎందుకంటే నాకు చేపల కూర చాలా ఇష్టం కాబట్టి. సో అందుకే తిన్నాను. అండ్ సూప్ కూడా కొంచెం మందంగా బాగా వస్తుందండి. ఒకసారి మీరైతే ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఇంకా మన వీడియోస్ కావాలంటే అప్లోడ్ చేస్తాను వీడియోస్. అండ్ వీడియో చూస్తున్నారు కదా, థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ నాకు కావాలండి, కొంచెం ఫాలో అవ్వండి నన్ను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.